హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మంచి స్పేసెస్‌గా మంచి మెజర్‌మెంట్స్‌తో కట్టించిన ఈ ఇల్లు చూద్దామండి. ఇంటి డీటెయిల్స్ కోసం వీడియో చివరి వరకు చూడండి. హౌస్ ఎక్కడుంది? హౌస్ ప్రైస్ ఎంత చెప్తున్నారు? అలాగే ఇంటి ప్లానింగ్ ఎలా ఉందన్నది వీడియోలో క్లియర్‌గా చెప్తానండి. ఇంక ఇంటి డీటెయిల్స్‌లోకొస్తే ఇది వెస్ట్ ఫేసింగ్‌లో కట్టించిన 2 బీహెచ్‌కే హౌస్ అండి. పక్కనే 2 ఇల్లులు కట్టించారండి. పక్క హౌస్ ఆల్రెడీ సేల్‌కి అయిపోయిందండి. ప్రెజెంట్ ఈ హౌస్ మాత్రం సేల్‌కి ఉంది. మనకి ఫ్రంట్ ఎలివేషన్ కూడా చూడొచ్చు. ఇదంతా కూడా రూఫ్ టాప్ వేయించారండి. హెడ్ రూమ్ కింద కట్టించారు. ఎలివేషన్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. ఎలివేషన్ పాట్ అంతా కూడా ఫ్రంట్కి తీసుకొచ్చారు. ఫ్లాట్ మెజర్మెంట్స్ వచ్చి 32.5 ఇంటూ 54 అండి. ఇది 195 గజాలు. ఇది సెన్స్ లో చూస్తే 4 సెంట్లు దాటితో వస్తుందండి. మనకి బిల్డింగ్ అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి మెయిన్ ఈ బిల్డింగ్ లో హైలైట్ ఏంటంటే 32 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల చాలా బాగా ప్లానింగ్ వచ్చిందండి. మనకు ఒక స్క్వేర్ బిట్ లో వచ్చింది. ఫ్రెండ్స్, మన గేట్ తీసిన లోపలికి అంటే పార్కింగ్ ఏరియాలో యూజ్ అండ్ ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుందండి. ఈజీగా పెద్ద కార్ లాంటిది కూడా పార్కింగ్ ఏరియాలో పడుతుందండి. మనకి అవుట్ సైడ్ కూడా కార్ అయితే పెట్టుకోవచ్చు. మనకి టోటల్ గా ఇక్కడ పిఓపి సీలింగ్ చేయించారండి. డిజైన్ వైజ్ కూడా మంచిగా చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ గోడ తీసుకొచ్చారు కదా, గర్భం ఈ పిల్లర్ వరకు తీసుకొచ్చారు. వాస్తురిస్తే తీసుకొచ్చారండి. ఇక్కడ గ్రానైట్ కూడా యూజ్ చేశారు. మనం ఏమైనా కూర్చోడానికి కానీ ఏమైనా ఫ్లవర్ కుండీస్ ఇలాంటివి పెట్టుకోవడానికి కూడా బాగుంటుందండి. బిల్డింగ్ నార్త్ వైపు వచ్చి 3 feet తీసుకున్నారని టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. బిల్డింగ్ నైరుతికి ల్యాండింగ్ ఇచ్చారు. ల్యాండింగ్ కి కాంపౌండ్ కి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. ల్యాండింగ్ కింద మనం ఏమైనా స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్న ప్లేస్ ఉందండి. అలాగే మనకి ఎలివేషన్ లో చూసారు కదా, పైకి అంతా కూడా రేక్ తో కవర్ చేస్తారు. దానివల్ల స్టెప్స్ దగ్గర అది కూడా వర్షం పడదండి. ఫ్రంట్ మన మెయిన్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. టోటల్ గా టేప్ కోట్ యూజ్ చేశారు. ఇది గన్ పాలిష్ యూజ్ చేశారు. ఇందులో ఒక విండో కూడా తీసుకున్నారండి. టాప్ లేయర్ కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. మనకి మెయిన్ డోర్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారండి. మనకి మెయిన్ గన్ పాలిష్ యూజ్ చేయడం వల్ల ఈ లుక్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మన మెయిన్ డోర్ తీసుకుని లోపలికి అంటే కానీ హాల్ ఇచ్చారండి. హాల్లో యూజ్ చేసిన ఫ్లోర్ టైల్ డిజైన్ అయితే చాలా బాగుంది. 2x4 విత్ ఫైర్ టైల్స్ తీసుకున్నారు. హాల్ కూడా చాలా స్పేసెస్ గానే ఇచ్చారండి. చాలా పెద్దదిగానే వచ్చింది. మనకు 12x20 సైజులో తీసుకున్నారండి. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. సింపుల్ డిజైన్ లో ఫ్లైన్ గా చేయించారండి. ఈ టైప్ లో చేయించుకుంటే మనకి హెవీ లుక్ కాకుండా సింపుల్ డిజైన్ లో చాలా క్లాస్ గా కనిపిస్తుందండి. హాల్ నుంచి నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు. లోపల విండోస్ అని కూడా డబుల్ పీస్ విండోస్ తీసుకున్నారు. మనకు పక్కన ఇక్కడ ఇన్వర్టర్ పాయింట్ కూడా తీసుకున్నారండి. మనకు లోపల కిటికీలన్నీ కూడా ఫ్రేమింగ్స్ వచ్చి గ్రానైట్ యూజ్ చేశారు. డబుల్ పీస్ విండోస్ తీసుకున్నారు. ఇంక్లూడింగ్ మస్కిటో మ్యాట్ తో యూజ్ చేశారు. ఫ్రెండ్స్, మన కన్స్ట్రక్షన్ కోసం మాట్లాడుకుంటే చాలా బాగా చేయించారండి. లోపల కూడా లెగ్ లైన్ స్టిచెస్ యూజ్ చేశారు. కన్స్ట్రక్షన్ అయితే ఎక్కడ కూడా రాజ్యపేట కూడా చేయించారు. అసలు సేల్స్ బిల్డింగ్ లా కాకుండా మనకి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేయించారండి. హాల్ కూడా చూసారు కదా, చాలా స్పేసెస్ గానే ఇచ్చారు. మనకి ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్, ఇక్కడ వచ్చి సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారు. మనకి ఇక్కడ కూడా ఇన్వర్టర్ పెట్టుకుని ఒక పాయింట్ ఇచ్చారండి. ఏది కావాలితే అది యూజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి హాల్ నుంచి స్ట్రైట్ గా ఇక్కడ టీవీ యూనిట్ తీసుకున్నారు. టీవీ యూనిట్ డిజైన్ అయితే చాలా బాగా చేయించారు. సింపుల్ డిజైన్ లో చేయించారు. ఈజీగా 65 inches టీవీ అయితే పడుతుందండి. ఇక్కడ యూజ్ అండ్ డెక్లమ్ సీట్స్ అన్ని కూడా మ్యాట్ ఫినిష్ తో యూజ్ చేశారు. ఇవి వచ్చి వాల్ ప్యానల్స్ యూజ్ చేశారండి. కలర్ కాంబినేషన్ కూడా మంచిగానే చేయించారు. కింద రిమోట్స్ ఇవన్నీ పెట్టుకున్న సెల్ఫ్స్ ఇచ్చారండి. కింద ఈ సెల్ఫ్ వచ్చి గ్లాస్ యూజ్ చేశారండి. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. అంత ప్లానింగ్ వైజ్ కూడా మంచిగా చేయించారు. మనకి హాల్ ఏంటంటే మెయిన్ 12 అడుగులు విత్ రావడం వల్ల సోఫా సెట్ అయితే కూడా బాగా సెట్ అవుతుందండి. చూసారు కదా, హాల్ చాలా స్పేసెస్ గా వచ్చిందండి. ఇక్కడ యూసఫ్ సోఫా సెట్ కానీ ఎల్సెఫ్ సోఫా సెట్ కానీ బాగా సెట్ అవుతుందండి. మనకి 2 యూనిట్ అయితే స్ట్రైట్ వ్యూ వస్తుంది. ఎవరైతే ప్లేసెస్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి వీడియో చేయడం మాత్రం మర్చిపోకండి. లోపల యూజ్ చేసిన కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. చాలా లైట్ కలర్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ బుక్స్ కానీ స్టేషనరీ కానీ ఇలాంటివి పెట్టుకోవడానికి అయితే ఇక్కడ చిన్న సెల్ఫ్ ఇచ్చారు. టాయ్స్ ఇలాంటివన్నీ కూడా ప్లాన్ చేసుకోవచ్చండి. మనకి ఇది ఓపెన్ కాబట్టి ఇచ్చారు. ఇదంతా కూడా సిమెంట్ తో చేయించారండి. ఇక్కడ సీలింగ్ లో కూడా స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. మనకి ఇక్కడ వచ్చి మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారండి. లోపల గుమ్మాలన్నిటికీ కూడా గ్రానైట్ యూజ్ చేశారు. బెడ్రూమ్ డోర్ డిజైన్ కూడా చూడొచ్చు. మాస్టర్ బెడ్రూమ్ పెద్దదిగా ఇచ్చారండి. 14x12 సైజులో తీసుకున్నారు. బెడ్ అది కూడా బాగా సెట్ అవుతుందండి. సౌత్ అండ్ వెస్ట్ వైపుతో 2 విండోస్ తీసుకున్నారు. సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చండి. ఫ్రెండ్స్, మనకు ఇప్పుడు జనరల్ గా వచ్చే కన్స్ట్రక్షన్ లో అన్ని బెడ్రూమ్స్ కూడా కొంచెం చిన్నగానే వస్తుంది. ఇందులో అలా కాకుండా స్పేసెస్ కానీ ఇచ్చారండి. మెయిన్ మనకి 32 ఏళ్ళు ఫేసింగ్ రావడం వల్ల ఇలా ప్లానింగ్ వచ్చిందండి. బెడ్రూమ్ లో నార్త్ వైపు వాళ్ళకైతే టోటల్ కబోర్డ్ తీసుకున్నారు. కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారండి. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారు. మ్యాట్ ఫినిష్ తో డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గా ఉన్నాయండి. ఇక్కడ ఇచ్చిన హ్యాండిల్ డిజైన్స్ కూడా చూడొచ్చు. పెద్ద హ్యాండిల్స్ ఇచ్చారండి. దీనివల్ల తీసేటప్పుడు అయితే గ్రిప్ కూడా చాలా బాగుందండి. కలర్ కాంబినేషన్ కూడా చాలా నీట్ గా చేయించారు. ఫ్రెండ్స్, మనకి ఈ బెడ్రూమ్ కి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. దీనికి కూడా గ్రానైట్ గుమ్మం యూజ్ చేశారు. హార్డ్వుడ్ డోర్ యూజ్ చేశారండి. మనకు వాష్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారండి. 5x10 సైజులో తీసుకున్న. లోపల యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ కూడా చూడొచ్చు. పెద్ద టైల్స్ యూజ్ చేశారండి. మనకు లోపల శానిటరీ ట్యాప్స్ అని కూడా ఫిక్సింగ్ చేస్తారండి.
మనకు రెగ్యులర్ ఐటమ్స్ కాకుండా కొంచెం కంపెనీ ఐటమ్స్ యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడున్న దానికోసం మాట్లాడుకుంటే హౌస్ అడ్రస్ చెప్తాను చూడండి. కాకినాడ రాయటపాలెంలో అయితే ఉంటుందండి. మనకి కాకినాడ మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ రోడ్కి ఇంటి దగ్గర నుంచి 1 km డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. అలాగే బిల్డింగ్ చుట్టువైపులో కూడా అన్ని ఇళ్ళు ఉంటాయండి. అందరూ కూడా ఎంప్లాయీస్ ఎక్కువగా ఉంటారు. అలాగే మనకి ఇంటి దగ్గర స్కూల్స్ కానీ కాలేజీలు కానీ హాస్పిటల్ కానీ కొంచెం దగ్గరలో ఉంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగానే ఉంటుందండి. ఆటోస్ అవి కూడా చాలా ఈజీగానే క్యాచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ తీసుకున్నారండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా స్పేసెస్ గా ఇచ్చారండి. 14x11.5 సైజులో తీసుకున్నారండి. 2 బెడ్రూమ్స్ కూడా స్పేసెస్ గా ఇచ్చారు. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా సీలింగ్ డిజైన్ సింపుల్ గా మంచిగా చేయించారండి. సెంటర్ లో ఒక విండో ఇచ్చారు, సౌత్ వైపు తీసుకున్నారండి. ఇక్కడ డెస్క్టాప్ అది పెట్టుకున్నా కూడా పాయింట్ ఇచ్చారు. మన ఏమైనా సిస్టమ్ వర్క్ అది చేసుకున్నా కూడా డెస్క్టాప్ అది యూజ్ చేసుకోవచ్చండి. పవర్ పాయింట్ అయితే ఇచ్చారు. ఈ బెడ్రూమ్ లో కూడా బెడ్రూమ్ డోర్ పక్కనే కబోర్డ్ తీసుకున్నారు నార్త్ సైడ్ కి. ఇది కూడా కింద నుంచి రూప్ టాప్ వరకు చేయించారు. ఒకటే ప్యాటర్న్ లో మనకి డెక్లమ్ సీట్స్ యూజ్ చేశారండి. మ్యాట్ ఫినిష్ తో తీసుకున్నారు. అన్ని కూడా ఓపెనబుల్ డోర్స్ తీసుకున్నారండి. కన్స్ట్రక్షన్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. అన్ని కూడా క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేశారండి. మరి సేల్స్ బిల్డింగ్స్ లా కాకుండా కొంచెం క్వాలిటీగానే చేయించారు. వర్క్ వైజ్ అయితే మంచిగానే చేయించారు. ప్లానింగ్ కూడా చాలా మంచిగా చేయించారండి. మనకు ఫుట్ లైట్ డిజైన్స్ కూడా చూడొచ్చు. ప్లస్ మనకు 2 బెడ్రూమ్స్ కి అలాగే హాల్లో కూడా మనకి ఏసీ పాయింట్స్ కవర్ చేశారండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ కూడా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. ఈ వాష్రూమ్ కూడా పెద్దదిని ఇచ్చారు. సేమ్ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చిన సైజ్ లోనే తీసుకున్నారండి. లోపల ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఇల్లు అయితే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేస్తారు, రెడీ టు మూవ్ అండి. మనకి ఇక్కడ వాల్ మిక్సర్స్ కాకుండా డై వాటరింగ్ కిట్లు యూజ్ చేస్తారండి. ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది వెస్ట్ ఫేసింగ్ లో కట్టించిన 2 BHK హౌస్ అండి. 195 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఈ బెడ్రూమ్ నుంచి కొంచెం బ్రైట్గా వస్తుంది. అంతా కూడా డైనింగ్ ఏరియా తీసుకున్నారండి. డైనింగ్ ఏరియా కూడా పెద్దదిని ఇచ్చారు. ఈస్ట్ అండ్ నార్త్ వైపు 2 విండోస్ తీసుకున్నారు. ఈ ఇంట్లో పూజ రూమ్ అయితే రాలేదని పూజా మందిర్ ఇచ్చారు. సీలింగ్ డిజైన్ కూడా చూడండి. మనకు సపరేట్ గా పూజా రూమ్ రాలేదని దానివల్ల ఏంటంటే పెద్దదిగా పూజా మందిర్ అయితే వీళ్ళే చేంజ్ చేస్తే ఇస్తున్నారు. దీనికి టోటల్ గా గ్లాస్ యూజ్ చేశారండి. ఇది కూడా మనకు ప్రెస్ టైప్ లో ఓపెన్ అవుతుందండి. మనం ఎలా నొక్కితే క్లోజ్ అయిపోతుంది, అలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుందండి. మనకు గ్లాస్ డోర్స్ కాబట్టి ఈ టైప్ లో తీసుకున్నారు. మనకు పూజా రూమ్ రాలేదని ఫీల్ లేకుండా పెద్దగా మనకు మందిర్ చేయించారండి. దీనివల్ల అయితే కొంచెం కవర్ అవుతుంది. చాలా బాగా చేయించారండి. ప్లానింగ్ వైజ్ కూడా మంచిగానే చేయించారు. చూసారు కదా, మందిర్ కూడా మనకి విండో హైట్ వరకు చేయించారండి. ఫ్రెండ్స్ మనకి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిని ఇచ్చారండి. 12x11.5 సైజులో తీసుకున్నారు. 4 seater కానీ 8 seater టేబుల్ కానీ బాగా సెట్ అవుతుంది. ఇక్కడ వాష్ బేసిన్ కూడా ఇచ్చారండి. మనకు నార్త్ వైపు కూడా ఇక్కడ డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దాం. మనకు అవుట్ సైడ్ అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేశారు. సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారండి. బిల్డింగ్ ఆగ్నేయంలో కిచెన్ తీసుకున్నారు. ఇదంతా కూడా టోటల్ గా సిమెంట్ కబోర్డ్ చేయించారు. ఇందులో డిన్నర్ సెట్స్ పెట్టుకున్నా కానీ టాయ్స్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది. దీనికైతే కబోర్డ్ చేయించలేదండి వీళ్ళు, ఇలా ఓపెన్ గా వెళ్ళేశారు. మన కిచెన్ కూడా పెద్దదిగా ఇచ్చారండి. 8x14 సైజులో తీసుకున్నారు. లోపల ఇచ్చిన వాల్టేజ్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి ఈస్ట్ వైపుకి విండో ఇచ్చారు. పైన సిమ్లీ పెట్టుకున్న ప్రొవిజన్ ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ స్ట్రైట్ గా ప్లాట్ఫామ్ తీసుకున్న గ్రైండర్ మిక్సీ పెట్టుకున్నాక యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టడానికి పాయింట్ ఇచ్చారండి. పైన స్టోరేజ్ ఐటమ్స్ పెట్టుకున్నకైతే సెల్ఫ్స్ చాలా ఎక్కువగానే ఇచ్చారు. ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న సెల్ఫ్స్ ఇచ్చారు. టోటల్ గ్లాస్ యూజ్ చేశారు. ఇక్కడ ఇచ్చిన డెక్లమ్ సీట్స్ కూడా చాలా బాగున్నాయండి. గ్లాస్ ఫినిష్ తో ఉండడం వల్ల కూడా చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఈ ప్లాట్ఫామ్ కింద 3 బాస్కెట్స్ ఇచ్చారు. SS బాస్కెట్స్ ఇచ్చారు. మన డైలీ ఐటమ్స్ యూజ్ చేసుకున్న పోపు డబ్బాల వాటిలో కూడా చిన్న చిన్న కబోర్డ్స్ అయితే ఇచ్చారండి. సెల్ఫ్స్ కూడా స్పేసెస్ గానే ఉన్నాయి. మనకు సౌత్ వైపు కూడా డోర్ ఇచ్చారు కదా, చుట్టువైపులో తిరిగే సెట్ బ్యాక్స్ అయితే మంచిగా ఇచ్చారు. ఈ సైడ్ వచ్చి మనకి 1.5 పైన అయితే ఉంటుందండి. మనకి డైనింగ్ ఏరియా కూడా పెద్దదిని ఇచ్చారు. ఈ ఇంట్లో ఏంటంటే మనకి బెడ్రూమ్స్ కానీ హాల్ కానీ డైనింగ్ ఏరియా కానీ చాలా స్పేసెస్ కానీ ఇచ్చారు. మనకి ఈస్ట్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకు అయితే వెళ్ళి చూద్దామండి. మనకి అవుట్ సైడ్ కూడా ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి ఈస్ట్ వైపు కూడా సెట్ బ్యాక్స్ ఇచ్చారండి. ఇది 7 అడుగుల పైన అయితే ఉంటుంది. టోటల్ గా ఫ్లోరింగ్ టైల్స్ యూజ్ చేస్తారు. మనకి అవుట్ సైడ్ కూడా కామన్ వాష్రూమ్ ఇచ్చారండి. మనకి బాత్రూమ్ కి కాంపౌండ్ వాళ్ళకి టచ్ అవ్వకుండా గ్యాప్ కూడా తీసుకున్నారు. లోపలైతే ఇండియన్ వేర్ బేస్ ని యూజ్ చేశారండి. ఈ బిల్డింగ్ లో ఏంటంటే చుట్టుపక్కల కూడా సెట్ బ్యాక్స్ మంచిగా ఇచ్చారండి. 32 అడుగులు ఫేసింగ్ రావడం వల్ల ప్లానింగ్ వైజ్ చాలా బాగా వచ్చిందండి. మనకి ఇక్కడ వచ్చి మనకు వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారండి. పక్కన వాష్ బేసిన్ ఇచ్చారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్ ట్యాప్ అండ్ బోర్ పాయింట్ ఇచ్చారు. ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుందండి.
ఫ్రెండ్స్ ఇంటి డీటెయిల్స్ మళ్ళీ చెప్తున్నాను చూడండి. స్పేసెస్ గా కట్టించిన వెస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్ అండి. ఇంటి ప్రైస్ కోసం మాట్లాడుకుంటే 90 lakhs చెప్తున్నారండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 90 లక్షలు చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి, మాట్లాడుకుంటే ఇంకా తగ్గిస్తారు. 80% వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుందండి. మీకు నచ్చిన బ్యాంక్ లో మేమే చేంజ్ అయితే ఇస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం కానీ ఇల్లు చూడడానికి వద్దామని సరే స్క్రీన్ మీద కనిపిస్తుంది నెంబర్ కాల్ చేయండి. మీరు కాల్ చేసి మాత్రం హౌస్ కూడా అయితే కంపల్సరీ చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.